చెప్పండి నిఖిల్ గారు చెప్పండి. ఏమిటి ఏ ప్రభావం బాగా చూపించింది, ఏ అంశాల ప్రభావం? బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నది చాలా స్పష్టంగా కనబడ్డది. ఇప్పటికి కూడా పూర్తి విశ్వాసంతో మేమున్నాము. 100% మేమే గెలుస్తున్నాము, కేసీఆర్ గారి నాయకత్వమే గెలుస్తుంది, కారు పార్టీయే గెలుస్తుంది అనేది చాలా స్పష్టంగా జరిగిందని, డబ్బులు పంచారని ఆరోపణలు ఎక్కువ చేశారు కదా. వాళ్ళు అవన్నీ చేసినా కూడా మేమే గెలుస్తున్నాము అనేది మా విశ్వాసం. అయితే దానికి సంబంధించి ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నాయి కదా, సర్వేలన్నీ మాకు పాజిటివ్ గా వచ్చినాయి. వచ్చిన తర్వాతనే వాళ్ళు వ్యూహం మార్చుకుని ఎగ్జిట్ పోల్లో వేరే రకంగా వచ్చినటువంటి పరిస్థితులు మనం చూసినాము. అదే ఎగ్జిట్ పోల్ కి సంబంధించి కొన్ని ప్రాచుర్యం పొందినటువంటి సంస్థలు కూడా కేకే సర్వే కానీ, మిషన్ చాణక్య కానీ, ఇట్లా అనేక సంస్థలు కూడా మాకే ఫేవర్గా ఇచ్చినటువంటి పరిస్థితులను చాలా స్పష్టంగా చూసినాం మనము. అయితే ఇందాక వారు చెప్తున్నది ఏంటంటే మేము ఆర్టీసీ బస్సు ఇచ్చినాము, ఫ్రీ బస్ ఇచ్చినాము, ఇంకోటి ఇచ్చినాము అని ఒకటి రెండు వాళ్ళు అమలు చేసినవి, కొంతవరకు అమలు చేసినవి చెప్తా ఉన్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో అమలు చేసినటువంటి ఏకైక పథకం ఆర్టీసీ బస్సు మాత్రమే. దాంట్లో అనేక ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి, ఇంకొంచెం బెటర్గా చేయాల్సి ఉండే. సరే, ఆ విషయాన్ని పక్కన పెడితే 6 గ్యారంటీలు అన్నారు, దాంట్లో 13 ముఖ్యమైన హామీలు అన్నారు. 13లో ఒక్కటి మాత్రమే అమలు చేసినారు, మిగతా 12 గురించి వాళ్ళ దగ్గర చర్చ లేదు. మేము స్పష్టంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజల దగ్గరికి ఏ మోటివ్తో పోయినాము అంటే 10 సంవత్సరాలలో 5,300 కోట్లు ఖర్చు పెట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఏ రకంగా అభివృద్ధి చేసినాము అనేది ఒక విషయము. రెండోది, ఈ 2 సంవత్సరాల్లో మాకు ఇచ్చినటువంటి బాధ్యత ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏదైతే తప్పులు చేస్తూ ఉందో, ఏ రకంగా అయితే ప్రజలను ఇబ్బంది పెడతా ఉందో వాటి మీద ప్రశ్నించమన్నారో ఆ ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈ 2 సంవత్సరాల మా ప్రధాన ప్రతిపక్షంగా మా రోలు, దాంతోపాటు గత 10 ఏళ్లలో మా ప్రభుత్వం ఏ రకంగా బీఆర్ఎస్ పార్టీ పనులు చేసింది, ఈ 2 విషయాలు ఎజెండాగా మేము పబ్లిక్ డొమైన్కి పోయినాం. వాళ్ళు ఈ 2 సంవత్సరాల్లో చేసిందేమీ లేక స్వయంగా ఈ ఎన్నికను మీరు రెఫరెండంగా తీసుకుంటారా అని మీడియా మిత్రులు అడిగితే కూడా వాళ్ళకి నమ్మకం లేక స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే లేదు అట్లా తీసుకోము, ఒకవేళ ఓడిపోతే విశ్లేషించుకుంటాం తప్ప రెఫరెండం కానే కాదు అని చెప్పిండ్రు. మీరు నిజంగా ఒక అసెంబ్లీ ఎలక్షన్ ఆధారంగానే రెఫరెండం మీ 2 సంవత్సరాల పాలన తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ కదా, మీరు 3 నెలలకో 6 నెలలకో వచ్చింది అంటే వేరే విషయం. దాదాపుగా 5 సంవత్సరాలకు సంబంధించి 2 సంవత్సరాలు, చివరి 1 ఇయర్ తీసేస్తే 50% అయిపోయినట్టే కదా. ఈ 2 సంవత్సరాల తర్వాత వచ్చినటువంటి ఎలక్షన్ కాబట్టి నిజంగా మీరు రెఫరెండం తీసుకోవాల్సిన అవసరం ఉంది. గత 2023లో కూడా హైదరాబాద్ రింగ్ రోడ్డు లోపల 23 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే 23కి 23 మాకే కట్టబెట్టినటువంటి పరిస్థితులు ఎంఐఎంను తీసిన తర్వాత బీజేపీకి 1 సీట్ వచ్చినట్టుంది. ఆ 1 ప్లస్ ఎంఐఎం 7 తీస్తే మిగిలినవి మొత్తం మాకే గంపగుత్తగా ఇచ్చిండ్రు మ్యాండేట్. ఇచ్చిన తర్వాత జరుగుతున్న ఎలక్షన్ 100% మేమే గెలుస్తామన్న విశ్వాసం మాకుంది. విఠల్ గారు చెప్పండి, మీ పరిస్థితి ఏంటి? డిపాజిట్ రాదంటున్నారు కదా వాళ్ళు, రేవంత్ రెడ్డి గారు కానీ, ఇటువైపు బీఆర్ఎస్ వాళ్ళు కానీ. ఇప్పుడు మీకు ఏమైనా హోప్స్ ఉన్నాయి అసలు? మరి ఇప్పుడు ఒకరు 3,000 నుంచి 5,000 రూపాయలు వంచితే, ఒకరు 1,500 నుంచి 2,000 వంచితే ఆ డబ్బు వంచడంలో బీజేపీ పోటీ పడుతుందా సార్? అంటే డబ్బులు వంచలే, కొన్ని చోట్ల పంచారంట. నాకు ఆ సమాచారం ఎక్కడ కూడా తక్కువ పంచారట. అంటే మీకు ఎట్లా గెలిచే పరిస్థితి లేదని తక్కువ పంచారో ఏం పాడో, చివరికి అందరూ కలిసి ప్రజాస్వామ్యాన్ని కొనేస్తారు. ఈ 2 పార్టీలు చేసిన అరాచకాలని మేము తట్టుకోలేకపోయింది. డెఫినెట్ గా ప్రజల మీద నమ్మకం ఉంచుకున్నాం, ప్రజలు మాకు ఓటేస్తారని అనుకున్న ఆ విశ్వాసంతో ఉన్నారు. బట్ ఎట్లయితే ఎమ్మెల్యేలు కొనుగోలు మనం ఎంత దుర్మార్గ అప్రజాస్వామ్యంగా మాట్లాడుతున్నాము, ఇవల్ల ఇది చాలా అంటే భవిష్యత్ తరాలు చాలా ప్రమాదంలో పడే ప్రజాస్వామ్యం సార్. ఇది ఒక 1,000 రూపాయలు, ఒక మాట సార్, 1,000 రూపాయలు ఒక నిరుద్యోగ ఎంప్లాయీ లంచం తింటేనే జైలుకు పోతాడు, బెయిల్ రాదు, 40 రోజులు 45 రోజులు జైల్లో ఉంటాడు, 1,000 రూపాయల లంచంలు. మరి ఇది కూడా ఒక రకంగా ఓటర్లను ప్రలోభం చేసి డబ్బు ఎర చేసి మరి డబ్బుతోటి ఓట్లు కొనుక్కోవడం అంటే ఇది అవినీతి కాదా, అరాచం కాదా? ఇది ప్రజాస్వామ్యం. ఎవరెవరు ఎంత ఇచ్చారు చెప్పండి? మాకున్న సమాచారం అయితే 2,500 నుంచి కొన్ని సందర్భాల్లో 3-4 వరకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, ముందంజలు ఉంది. అదే విధంగా టిఆర్ఎస్ ముందే పంచింది, 1,000 రూపాయల నుంచి 1,500 టిఆర్ఎస్ వచ్చినట్టుంది. కొన్ని ఏరియాలలో డబ్బులు ఇచ్చినా కూడా ఓట్లు వేయలేదని చెప్పి మళ్ళీ తిరిగి ఆ వసూలు కార్యక్రమాలు కూడా ఈ పార్టీలు స్టార్ట్ చేసినాయి. 2 పార్టీలు స్టార్ట్ చేసినాయా? లేకపోతే 2 పార్టీలు ఎట్లా చెప్తారు? ఒక అపార్ట్మెంట్ లో డబ్బులు ఇచ్చారు, అపార్ట్మెంట్ లో ఓట్లు వేయలేదు, అసలు వాళ్ళ దగ్గర మళ్ళీ తిరిగి రికవరీ చేస్తున్నారు. కాదు, అంటే ఓటింగ్ కి అసలు వెళ్ళలేదా, లేకపోతే మాకు వేయలేదని వెనక్కి తీసుకుంటున్నారా? అంటే ఓటు వేయలేదని. అసలు ఓటింగ్ వేసారా కానీ ఓటు వేయలేదు, నేను డబ్బులు తీసుకొని ఓటు వేయవా నువ్వు అనేది గల్లీలలో ఇవాళ పెద్ద పంచాయతీ నడుస్తా ఉంది. సో ఇది ఎక్కడ దారి తీస్తుంది భవిష్యత్తు? ఇప్పుడు నిజంగా సరే మా రామచంద్ర నాయక్
ఒక ఎస్టీ సామాజిక వర్గాన్ని నుంచి ఇవాళ డాక్టర్ గా ఉండి ఈ స్థాయికి ఎదిగిన వ్యక్తి రేపు ఒక ఎమ్మెల్యే కావాలంటే ఇది దేశవ్యాప్తంగా ఉంది సార్, సౌత్ ఇండియాలో ఇంకెక్కువ. అవును 50 కోట్లు ఖర్చు పెట్టుకుంటావా, 100 కోట్లు ఖర్చు పెట్టుకున్న స్థాయికి రాజకీయాలు దిగజారితే ఇది ఒక వ్యాపారమా లేకపోతే ఏమంటాం సార్ దీన్ని? 50 కోట్లు ఖర్చు పెట్టినటువంటి ఒక ఎమ్మెల్యే తను రికవర్ చేసుకుంటాడు కదా మళ్ళీ 5 ఏళ్లలో 50 నుంచి 100 కోట్లు రికవర్ చేసుకుంటాడు మళ్ళీ 100 కోట్లు ఖర్చు పెట్టడానికి. ఇది మీ సాక్షి ఛానల్ ద్వారా మీరు సీనియర్ జర్నలిస్టు దీనిపైన ప్రత్యేకమైన చర్చ పెట్టి పెద్ద ఎలక్ట్రల్ రిఫార్మ్స్ ఈ దేశంలో రాకపోతే ప్రజాస్వామ్యము కూని చేసి పడుతుంది డెఫినెట్ గా. ఎవరు డబ్బులు పెడితే వాళ్ళు ఎన్నికలు కాబడితే మరి రేపు అదే కాదు ఎలక్షన్ కమిషన్ కూడా చాలా సంస్కరణలు తీసుకురావాల్సి ఉంది. వీవీప్యాట్ స్లిప్పులు పెట్టారు, అవి లెక్క ఏంటంటే మీ లెక్క ఏమంటారు, ఈవీఎంలను అవి తర్వాత ఓట్లు రాహుల్ గాంధీ గారు చెప్పిన ఓట్లు చోరీ ఆ రకంగా జరిగిందా, లేకపోతే అసలు సాయంత్రం 6 తర్వాత నుంచి అర్ధరాత్రి దాకా 50 లక్షల ఓట్లు పోలయ్యాయని ఏపీలో చెప్తే కూడా అడిగితే కూడా సమాధానం లేదు. సో ముందు ఎలక్షన్ కమిషన్లో రిఫార్మ్ రావాలి. అసలు దేశాన్ని పాలించే ప్రధానమంత్రి కానించి ముఖ్యమంత్రులు కానించి అందరిలోనూ అన్ని పార్టీలోనూ మార్పు వస్తే తప్ప ఈ ప్రజాస్వామ్యానికి అయితే నిష్కృతి లేదనిపిస్తుంది. మాబోటి వాళ్ళం ఈ ఓవరాల్ గా మీ అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నాను సార్. ఇవాళ దేశవ్యాప్తంగా ఓట్లు కూడా ఇప్పుడు నిజంగా జూబ్లీస్ లో చాలా మంది మేము కూడా తిరిగినాము. ఆ వాస్తవంగా 2 లక్షల ఓట్లు చిల్లర ఓట్లు ఉన్నాయి. అవును 4 లక్షల ఎలక్షన్ కమిషన్ ఎట్లా చూపిస్తుంది? అంతేనా? అసలు దాదాపు 1,00,00,000 ఓట్లు ఎక్కడ లేవు సార్. నిజమా? ఇది కొత్త విషయం చెప్తున్నారు. నిజం సార్, అక్కడ ఎవరు లేరు, అక్కడ నివసించడం లేదు. ఎక్కడ ఉన్నారు ఓటర్ లిస్ట్ లో పేరు ఉంటది కానీ అక్కడ ఉండట్లేదు వాళ్ళు. ఎక్కడ పోయారు? వలసలు పోయారా, ఇంకా ఇతర దేశాలకు పోయారా, లేదా ఆంధ్ర ప్రాంతంలో సెటిల్ అయ్యారా, లేక బీహార్ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారా? ఈ రకంగా ఓట్లు ఉంటే ఇప్పుడు ఆ దొంగ ఓట్లు వేసుకోవడానికి ఇది ఒక అవకాశం కదా. ఇక్కడ లేరు కాబట్టి వాళ్ళ పేరు మీద ఓట్లు వేసుకోవాలి. చాలా మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు సార్. ఈ దేశంలో పూర్తి స్థాయి సంస్కరణ జరగకపోతే ఇది ప్రజాస్వామ్యం అనబడదు, ఇంకో అరాచకం. రైట్. బీహార్ లో కూడా ట్రెండ్స్ వచ్చేస్తున్నాయి ఆల్రెడీ. బహుశా పోస్టల్ ఓట్స్ అయి ఉంటుంది, లేదా కొన్ని చోట్ల రౌండ్స్ కూడా అయి ఉంటుంది. 63 చోట్ల ఎన్డీఏ, 34 చోట్ల ఇండియా కూటమి, అంటే కాంగ్రెస్ ఆర్జేడీ కూటమి అనమాట. సో ఇదేమో బీజేపీ జేడీయూ కూటమి ప్రధానమైనవి. ఇక జనస్వరాజ్ ప్రశాంత్ కిషోర్ గారి పార్టీకి కేవలం 2 చోట్ల మాత్రమే ఉందట. సో ఇది ఎక్స్పెక్టెడ్, అంటే ఎగ్జిట్ పోల్స్ అన్నీ ఏం చెప్పాయో దాదాపు అదే రకంగా ఉన్నట్లుగా కనపడుతోంది. ముందుగా విఠల్ గారు మీకు అభినందనలు చెప్పేయచ్చా, లేకపోతే మళ్ళీ ఏమన్నా రివర్స్ అయ్యే అవకాశం ఉంటుందా? సార్ ఇప్పుడు మాకున్నటువంటి ఎగ్జిట్ పోల్స్ తో సంబంధం లేకుండా మాకు పార్టీకి ఉన్నటువంటి ఉన్న సమాచారం ఏంటంటే అక్కడ 100% ఎన్డీఏ అంటే నితీష్ గారి నాయకత్వంలో మళ్ళీ అక్కడ ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడుతుంది అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. దానికి ఎన్డీఏ చాలా రోజుల నుంచి కసరత్తు చేసుకుంటా వస్తుంది సార్.